తాతలు తండ్రులు చచ్చిపోయినాక ఇస్తా నిండా ముక్కలు నింపి కాటి కాడ దాన్ని పెట్టి ఏడుస్తా ఉంటారు. కానీ బతుకున్నప్పుడు కనీసం వాళ్ళ దిక్కు కూడా చూడరు. ఎన్నడు చచ్చిపోతాడో ఈ ముసలోడు ముసల్ది అన్నట్టు చూస్తారు. రేపో మాపో అన్నట్టున నీకు అది కావాలనా ఇది కావాలనా అని గురిపిస్తారు. ఎప్పుడు గుసుక్కుమంటే తులసి నీళ్ళు పోద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవి కొడుకుని చూడండి, తండ్రి కోసం తండ్రి సంతోషం కోసం ఏం చేసిండో. சூப்பர். பாட்டு பாடுவாவா? பாட்டு பாடவா, பார்த்து பேசவா, பாடம் சொல்லவா, பறந்து செல்லவா, பால் நிலாவை போல வந்த பாவை அல்லவா, நான் பாதை தேடி ஓடி வந்த காளை அல்லவா. பாட்டு பாடவா, பார்த்து பேசవా. నీ పాడు. నవ్వుకుంటా చచ్చిపోవాలి అని అంటారు కానీ అది ఎవరికి సాధ్యమవుతుంది చెప్పుండ్రి. కానీ 75 ఏండ్ల కొడుకు 100 ఏండ్ల తండ్రిని పాట పాడి నవ్విస్తున్నాడు. ఇది కదా ఆనందం అంటే, ఇది కదా మంచిగా చూసుకున్నాడు అంటే. చచ్చినాక చాలా మందిని పిలిచి భోజనాలు పెట్టి లక్షలు ఖర్చు చేసుడు కంటే ఇట్లా ఆఖరి రోజులల్లో ఆనందంగా ఉంచుడు కదా కావాల్సింది. పానం ఉన్నప్పుడే కదా సంబరాలను వంచేది. తండ్రిని కోల్పోయిన తర్వాత ఎంత దాల్చుకుంటే ఏం లాభం, ఎంత ఖర్చు చేసినా ఏం తృప్తి. చూడుండ్రి, కొడుకు పాట పాడుతుంటే మంచం మీద వండుకున్న తండ్రి చేతులాడిస్తున్నాడు, పాటకు తగ్గట్టు పదాలు వలుకుతున్నాడు, బోసిపోయిన నవ్వులు నవ్వుతున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పుండ్రి ఓ తండ్రికి. ఏమిచ్చినావు నాకు, ఏమిచ్చినావు అని తండ్రులను తిడుతున్న కొడుకులకు ఈ వీడియో బుద్ధొచ్చేటట్టే కొడుతున్నది. తండ్రి కొడుకుల బంధం అంటే సంపాదన, ఆస్తుల పంపకాలు, వీలునామాలు, సంతకాలని సంతలో సరుకుల తిరగ చూసే ఈ జనరేషన్ కు వీళ్ళు ఆదర్శంగా నిలబడుతున్నారు. ఇసోంటి కొడుకులు 100కో 1,00,00,000కో ఒక్కలుంటారు కావచ్చు గాని మొత్తం సమాజానికి గొప్ప సందేశం ఇస్తున్నారు. వీళ్ళ వేసి తండ్రికి ఇష్టమైన పాట పాడి ఆనందంలో ముంచుతున్నాడు. ఆఖరి క్షణాలల్లా ఆనందమే మహాభాగ్యం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనే పాటకు అర్థం చెప్పిండ్రు ఈ తండ్రి కొడుకులు. ఈ వీడియో చూసినాకనైనా కడుపార కన్న తండ్రిలు తెలుసుకొని వాళ్ళ ఆఖరి గడియాలల్లా ఆనందం పంచుండ్రి. చచ్చిపోయినాక మీరు ఏడ్చే ఏడుపు కిలువ ఉండదు, తండ్రిని మంచిగా చూసుకున్నా అనే తృప్తి కూడా ఉండదు అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోని చూసిన సోషల్ పబ్లిక్ కూడా.